సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఇన్స్టాలో యూట్యూబ్లో ఎక్కడ చూసినా థాయిలాండ్ గ్రూప్ ప్యాకేజెస్ మీకు కనిపిస్తూ ఉంటాయి. మీకు అలా గ్రూప్గా వెళ్ళడం ఇష్టం లేదు, ప్రైవసీగా మేము మాత్రమే వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం అన్న వాళ్ళ కోసం నేను రీసెంట్గా ఒక 9 days బ్యాంకాక్, పటాయా, ఫుకెట్ ఎక్స్ప్లోర్ చేసి వచ్చాను. మీరు సోలోగా వెళ్ళినా, ఫ్రెండ్స్తో వెళ్ళినా, ఫ్యామిలీతో వెళ్ళినా మీరు ఎలా ఎక్స్ప్లోర్ చేయవచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని మైండ్లో పెట్టుకొని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. పూర్తి వీడియోస్ చూడండి. ఎటువంటి టూర్ ప్యాకేజ్ లేకుండా, మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకుని రావచ్చు. నేను చేసేవన్నీ కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోస్, చూసేది చాలా తక్కువ మంది. ఇన్ కేస్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మర్చిపోకుండా వీడియోని స్టార్టింగ్లో లైక్ చేయండి, మధ్యలో నచ్చకపోతే డిస్లైక్ చేయవచ్చు. నౌ లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాజ్ తెలుగు వ్లాగర్. చాలా రోజులైంది మనం ట్రిప్ అయితే చేసి. ఈసారి కొత్త ట్రిప్పే కాదు, ఫర్ ది ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయబోతూ ఉన్నాము. పర్సనల్గా కూడా నేనైతే ఇప్పుడు వరకు వేరే కంట్రీకి అయితే వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు వరకు మనం ఇండియాలోనే ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం థాయిలాండ్కి అయితే వెళ్తున్నాను. అఫ్కోర్స్ చాలామంది వెళ్ళున్నారు థాయిలాండ్కి, చాలా వీడియోస్ ఉన్నాయి. కాకపోతే మనం ఏంటంటే ఫ్యామిలీతో వెళ్తే ఎలా మనం ఎక్స్ప్లోర్ చేయవచ్చు అని చెప్పేసి బడ్జెట్లో ఎటువంటి టూర్ ప్యాకేజ్ లేకుండా మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేయబోతున్నాను. మొత్తం వీడియోస్ అయితే ఇన్ఫర్మేటివ్గానే ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ అనేవి చూస్తుంటే అర్థమై ఉంటుంది. సో ఇన్ కేస్ మన ఛానల్లో మీరు వీడియోస్ చూసి నచ్చుదా ఉంటే ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు కూడా ఇన్ కేస్ మీకు ఎక్కడైనా నచ్చలేదనుకోండి డిస్లైక్ చేయవచ్చు. ఇప్పుడైతే మనం 1 by 1 క్లియర్గా ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. మన ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి, కాకపోతే నేను 11కే స్టార్ట్ అయిపోయా. ఎయిర్పోర్ట్కి ట్రాఫిక్ ఉంటుంది అండ్ ఇమిగ్రేషన్ మనకి ఫస్ట్ టైము. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలంటే ముందు ఉండడం బెటర్ అనిపించింది. కాకపోతే నాకు ఎటువంటి ట్రాఫిక్ లేదు అండ్ ఇమిగ్రేషన్ కూడా తొందర అయిపోయింది. మొత్తం 2 hours డన్ అనమాట. అండ్ ఈ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషనే ఉంటుంది. కొంతమందికి బోర్ కొట్టినా, ఎవరైతే సోలోగా లేదంటే ఫ్యామిలీతో ఎటువంటి టూర్ ప్యాకేజ్ లేకుండా మేము ఒక ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాం ఇంటర్నేషనల్ ట్రిప్ బడ్జెట్లో అనుకుంటే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుందన్నమాట. మొత్తం ఇన్ఫర్మేషనే ఉంటుంది. సో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. హ్యాపీగా మీరు ఎటువంటి హెల్ప్ లేకుండా ఓన్గా వెళ్ళొచ్చు. నేనైతే హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఇండిగో ఫ్లైట్ 9,000 rupees పడింది నాకు. అది బడ్జెట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మీకు 6,500కి చెన్నై, కోల్కతా నుంచి ఉంటుంది. కాకపోతే ఆ ఎయిర్పోర్ట్స్కి వెళ్ళడానికి మన తెలుగు స్టేట్స్ నుంచి మళ్ళీ ఆ ఫేర్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి కదా. అండ్ ఇంకో లిటిగేషన్ ఏంటంటే వాళ్ళు ఓన్లీ క్యాబిన్ లగేజ్ అలౌ చేస్తారనమాట. అంటే 7 kgs 5 kgs. ఇన్ కేస్ దానికంటే ఎక్కువ లగేజ్ ఉంటే మీరు కొనుక్కోవాలి. అప్పుడు మళ్ళీ మీకు 3,000 అలా పడిపోతుంది. మినిమం 5,000 కూడా అవ్వచ్చు. సో అదంతా కలుపుకుంటే మీకు మళ్ళీ 10,000 అయిపోతుంది. సో ఇవేం తెలియకుండా చాలామంది ఓన్లీ ఫ్లైట్ టికెట్ కాస్ట్ బుక్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతారనమాట. సో ఈ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. సో మీరు అక్కడ క్లియర్గా ఇచ్చుంటారు బ్యాగేజ్ లగేజ్, క్యాబిన్ లగేజ్ ఇవన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి. అండ్ రెండోది, వర్షాకాలంలో అలాంటి టైంలో అయితే ఓకే, కానీ ఈ నవంబర్ మెయిన్ సీజన్ కదా. సో ఇటువంటి సీజన్లో మీకు కాస్త ముందుగానే బుక్ చేసుకోవాలి ఫ్లైట్స్, లేదంటే ఇంకా ఎక్కువ ఉంటాయి కాస్ట్. నాకైతే 9,000 మంచి డీలే అని చెప్పవచ్చు. డైరెక్ట్ హైదరాబాద్ నుంచి మనం సువర్ణ భూమి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతాము బ్యాంకాక్లో. సో ఇది సెకండ్ థింగ్ ఏంటంటే ఎటువంటి వీసా అయితే అవసరం లేదు ఇండియన్స్కి. కాకపోతే డిజిటల్ అరైవల్ కార్డ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అది ఫిల్ చేయాలి. దాని గురించి నేను ముందు వీడియోస్లో చెప్తాను. హైదరాబాద్ ఇమిగ్రేషన్ దగ్గర అయితే నన్ను ఏం అడగలేదు, పాస్పోర్ట్ తీసుకున్నారు, స్టాంప్ వేసారు. మేబీ మనకి వన్స్ బ్యాంకాక్ రీచ్ అయిన తర్వాత అక్కడ ఇమిగ్రేషన్లో రిటర్న్ ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగ్స్ ఇవన్నీ కూడా అడగవచ్చు. సో వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. 3 hours సక్సెస్ఫుల్గా టైం పాస్ చేసాం. ఒక 1 hour బిగ్ బాస్, ఇంకో 1 hour రీల్స్ అలా అనమాట. నాకు ఇండిగోలో బాగా నచ్చింది ఏంటంటే మోస్ట్లీ నేను ట్రావెల్ చేసిన ఇప్పుడు వరకు అయితే ఎప్పుడూ డిలే అవ్వలేదు. ఇప్పుడు కూడా మనకి రైట్ టైంకి అయితే స్టార్ట్ అయిపోతుంది. సో లెట్స్ గో. ఎక్కి రిలాక్స్ అయి కూర్చున్నాం. ఇంకా 4 hours అయితే డీప్ స్లీప్ వేయాలి, లేకపోతే రేపు ఎక్స్ప్లోర్ చేయడం కష్టం. సో దుప్పటి కప్పుకొని అయితే ఇంకా పడుకునేద్దాం. మొత్తానికి బ్యాంకాక్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఒకటి డిఎంకే, ఇది సిటీకి కాస్త దగ్గర. సువర్ణ భూమి మెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి మనకి పటాయాకి డైరెక్ట్ బస్సెస్ కూడా ఉంటాయి. మనం దిగింది కూడా ఇక్కడే అనమాట. అండ్ ఇక్కడ థాయిలాండ్లో రీచ్ అవ్వగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సిమ్ మారిస్తే మీకే అర్థమైపోద్ది. వీళ్ళు మనకన్నా ఒక 1.5 hour ముందు ఉంటారు. మనకి 9 అంటే వీళ్ళకి 10:30 అనమాట టైము.
అండ్ రెండవది ఏంటంటే వీసా అవసరం లేదు, కానీ మీరు థాయిలాండ్కి వచ్చే ముందు ఒక ఫామ్ ఫిల్ చేయాలి. దాన్ని డీట్యాక్ అంటారు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇది 72 అవర్స్ ముందు ఫిల్ చేయాలి. దాంట్లో ఎగ్జాక్ట్గా మన డీటెయిల్స్, హోటల్ డీటెయిల్స్, పాస్పోర్ట్, ఫ్లైట్ టికెట్స్ అన్నీ ఇవ్వాలన్నమాట. సో అది ఫిల్ చేయండి. అండ్ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని మనమైతే మన లగేజ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాం. ఫైనల్లీ బ్యాంకాక్ అయితే రీచ్ అయిపోయాము. జర్నీ 4 అవర్స్ అనుకున్నా కానీ 3.5 అవరే అనమాట. రైట్ టైంకి వచ్చేసాం. నెక్స్ట్ ఇమిగ్రేషన్ గురించి మాట్లాడుకుంటే సేమ్ హైదరాబాద్లో లాగే ఇక్కడ కూడా ఏం అడగలేదు. జస్ట్ మన ఫింగర్ ప్రింట్స్ అవి ఇవి తీసుకొని అయితే స్టాంప్ వేసేశారు. కాకపోతే ఏ డాక్యుమెంట్స్ కావాలో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం వాళ్ళ మూడ్ని బట్టి, పర్సన్ని బట్టి ఎప్పుడు ఏదో అడుగుతారో తెలీదు. అలాంటప్పుడు మనం ఏంటంటే నెగ్లెక్ట్ చేయకుండా ఏం అడగట్లేదులే, వాళ్ళకి అడగలేదు కదా, ఇలాంటివి ఏం లేకుండా క్యారీ చేయడం బెస్ట్ అనమాట. నేను కూడా అన్ని డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేశాను. దాంట్లో ఫస్ట్ ఏంటంటే మనకి వీసా అవసరం లేదు, కాకపోతే ఆన్లైన్లో ఫిల్ చేయాలి. థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ అని చెప్పి ఉంటుంది, డీట్యాక్. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అదైతే ఫిల్ చేయండి. ఫిజికల్ కాపీ కూడా కావాలన్నమాట. మనం ట్రావెల్ చేసే ఒక 72 అవర్స్ ముందు అయితే అది ఫిల్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక 10,000 బాట్స్ అయితే క్యాష్ ఉండాలి పర్ హెడ్. కంపల్సరీ అడుగుతారా అంటే అడగరు, కాకపోతే వాళ్ళు అడిగినప్పుడు మన దగ్గర రెడీగా ఉండాలి కదా. ఎలాగో మనం ఇక్కడ వెకేషన్కి వచ్చాం కాబట్టి మనకి డబ్బులు అవసరం. సో అలాంటప్పుడు తెచ్చుకోవడం బెస్ట్ అనమాట. థర్డ్ థింగ్ ఏంటంటే హోటల్ బుకింగ్స్. ఖచ్చితంగా హోటల్ బుకింగ్స్ కూడా ఫిజికల్ కాపీ తెచ్చుకోండి. ఇవన్నీ కూడా మ్యాండేటరీ అని కాదు, రూల్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు అవి మనం ఫాలో అవ్వడం బెటర్. సడన్గా అడిగారనుకోండి ఇక్కడ మనం తిరగలేం కదా వాటిని వెతుక్కుంటా. సో అందుకోసము. నెక్స్ట్ సిమ్ నేను ఎయిర్పోర్ట్లో తీసుకున్నా. కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా మళ్ళీ దానికోసం బయటికి వెళ్ళి ఇవంతా పత్యాపారాలు ఎందుకులే అని చెప్పేసి, మీరు ఇన్ కేస్ ఆ అమౌంట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు ఈ సిమ్ కూడా బుక్ చేసుకోవచ్చు. వన్స్ బ్యాంకాక్ అయిన తర్వాత దాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే 15 డేస్కి తీసుకున్నా. అంటే అక్కడ ప్లాన్స్ అలా ఉన్నాయి, 8 డేస్ 15 డేస్. నేను ఉండేది 9 డేస్ కాబట్టి 15 డేస్ ప్లాన్ తీసుకున్నాను. అమౌంట్ కూడా డిస్ప్లే చేస్తా చూడండి. 700 బాత్ పడింది. మన ఇండియన్ కరెన్సీలో అయితే నేను డిస్ప్లే చేస్తాను. అలాగే మనకేంటంటే బ్యాంకాక్ నుంచి పటాయాకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. సో నేను ఫస్ట్ అయితే పటాయా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. సో పటాయాకి అయితే టికెట్ తీసుకున్నా. ఇదేంటంటే మనకి గేట్ నెంబర్ 8 దగ్గర అయితే కౌంటర్ ఉంటుంది. మీరు ఎవరిని అడిగినా కూడా చెప్పేస్తారనమాట. వన్స్ మనం ఎగ్జిట్కి వచ్చిన తర్వాత రైట్ సైడ్ వచ్చి కిందకి రావాలన్నమాట, గ్రౌండ్ ఫ్లోర్లో. సో అక్కడ గేట్ నెంబర్ 8 చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే మన బస్సు 11 o'clockకి వెళ్ళి బస్ కోసం అయితే వెయిట్ చేద్దాం, పదండి. ఇందాక చెప్పినట్టు సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో గేట్ నెంబర్ 8 నుండి నేనైతే పటాయాకి టికెట్ తీసుకొని వెళ్తున్నాను. 143 థాయ్ బాత్ అయితే పడింది. ఇదే మనం వెళ్ళబోయే బస్సు. లోపల ఎలా ఉందో చూపిస్తా చూడండి. సీట్స్ అన్నీ చాలా బాగున్నాయి. మధ్యలో ఈ వాక్వే మాత్రం తక్కువ ఉంది. అండ్ టోటల్ డిస్టెన్స్ 120 కిలోమీటర్స్. జస్ట్ మనకి ఒక 2 అవర్స్ టైం పడుతుందన్నమాట. ఇన్ కేస్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఇంకో 15-20 మినిట్స్ ఎక్కువ పడుతుంది. చాలా బాగున్నాయి వీళ్ళ రోడ్ సిస్టమ్ అంతా కూడా. మీరు ముందు వీడియోలో చూస్తారు కదా. అలాగే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది మీకు. అడ్వాన్స్గా కూడా మనం ఇండియా నుంచే ఈ బస్ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. కాకపోతే మీ ఫ్లైట్ డిలే అయినా, ఇమిగ్రేషన్ డిలే అయినా కూడా టికెట్ వేస్ట్ అయిపోతుంది మీరు ఆ టైంకి రాకపోతే. సో నా సజెషను ఇక్కడికి వచ్చి ఎయిర్పోర్ట్లో టికెట్ తీసుకోండి. మీరు టికెట్ దొరకవా అని చెప్పి భయం అవసరం లేదు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది. ఇన్ కేస్ మీ ఫ్లైట్ డిఎంకే ఎయిర్పోర్ట్కి ఉంటే ఫస్ట్ బ్యాంకాక్ ఎక్స్ప్లోర్ చేయండి. లేదు మీరు పటాయాని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే బ్యాంకాక్కి వెళ్ళి అక్కడ నుంచి మనకి బస్సెస్ ఉంటాయన్నమాట పటాయాకి. సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి అయితే అది అడ్వాంటేజ్, డైరెక్ట్ పటాయాకి అయితే బస్సెస్ ఉంటాయి. అందుకు నేను పటాయా ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ప్రజెంట్ అయితే 11 అనమాట. మనం రీచ్ అయ్యేసరికి 2 అవుతుంది. మన హోటల్ చెక్ ఇన్ కూడా 2 o'clockకి. సో పర్ఫెక్ట్. నిన్న నైట్ ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి ఎక్కడ ఏం డిలే లేదు. పర్ఫెక్ట్గా మన హోటల్ టైం తగ్గట్టు మన ఫ్లైట్ టైమింగ్స్ కానీ ఇమిగ్రేషన్ అంతా కూడా ఫాస్ట్గా అయిపోయింది. పటాయా రీచ్ అయిపోయాను. మ్యాప్లో హోటల్ లొకేషన్ పెట్టుకొని దగ్గర బస్ స్టాప్ రాగానే దిగేశాను అనమాట. లేదా మెయిన్ బస్ స్టాప్కి వెళ్ళి అక్కడి నుంచి అయినా హోటల్కి వెళ్ళొచ్చు. పటాయా పెద్ద సిటీ కాదు. బోల్ట్ ట్యాబ్లో బైక్ బుక్ చేసుకొని హోటల్ వెళ్తున్నా. ఇదే మన హోటల్. మెయిన్ రోడ్ అనమాట. స్టార్టింగ్లో చిన్న సిట్టింగ్ ఏరియా ఉంది. అంటే వీళ్ళకి చిన్న కెఫే లాగా కూడా ఉందన్నమాట. సో ఆర్డర్ చేసుకొని ఇక్కడైతే రిలాక్స్ అవుతా ఎంజాయ్ చేయవచ్చు ఫుడ్ని. లోపలికి వెళ్దాం. అంతా పింక్ అండ్ వైట్ కలర్లో ఉంది.
సో ఇది రిసెప్షన్ ఏరియా. చిన్న కెఫేలా అన్నా కదా, సో ఇక్కడ ఉందన్నమాట. మనం బఫెట్ అలా బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇటు సైడ్ అయితే కార్ పార్కింగ్ ఏరియా. ఇంకా రూమ్ సైడ్ వెళ్దాం పదండి. బాగుంది చిన్నదిగా, ఈ కలర్ కాంబినేషను ఈ ప్రైస్కి. పైన థర్డ్ ఫ్లోర్లో అనమాట మన రూము. మాట్లాడుతుంటే రీసౌండ్ వస్తుంది, అందుకే చిన్నగా మాట్లాడుతున్నా. కలర్స్ బ్రైట్గా బాగా కనిపిస్తూ ఉంది. వైట్ కలర్ మధ్యలో ఆ లావెండర్ కలర్. ఇదే మన రూము, లాస్ట్లో ఇచ్చారు. సో వెళ్దాం లోపలికి. ఎలా ఉంది? చిన్న రూమ్, ఒక 2 బెడ్స్ ఇచ్చున్నారు. చూడండి ఆ కలర్స్ చాలా బాగుంది. సో ఏసీ కంపల్సరీ అమ్మ ఈ బీచ్ ఏరియాలో. ఇక్కడ రోడ్ వ్యూ. దీన్ని వ్యూ అనే కన్నా కూడా టార్చర్ అని చెప్పొచ్చు. వెహికల్ సౌండ్స్ బాగా వస్తాయి అనుకుంటా. అందులో ఇది నైట్ సిటీ కదా, సో పడుకోవాలంటే కాస్త కష్టమే అనుకుంటా. ఈ బెడ్స్ కూడా సింగిల్ ఓకే, కానీ ఫ్యామిలీతో వచ్చి ఉంటే 2 కంబైన్ చేస్తే బాగుంటుంది అనమాట. అది లగేజ్ పెట్టుకోవడానికి చిన్నది ఒకటి ఇచ్చున్నారు. ఈ టీవీలో ఎవరు చూస్తారులే, ఇండియాలోనే చూడం మనం. అండ్ ఇక్కడ కాంప్లిమెంటరీ ట్రూ వాటర్ బాటిల్స్, ఇంకా కెటిల్, కాఫీ. అండ్ వాష్రూమ్ చూపిస్తా. మెయిన్ ఇది చూడాలి ఇక్కడ, గన్నా పేపరా అనేది. సో ఇది వాష్రూము, సపరేట్ బాత్ చేసుకోవడానికి ఇచ్చున్నారు. ఓ పర్లేదులే, గన్నే ఉంది. మెయిన్ అది ఇంపార్టెంట్ మనకి. ఇదిగోండి ఇదే స్విమ్మింగ్ పూల్ ఉండే ఫ్లోరు. స్టార్టింగ్లో కొన్ని టేబుల్స్ ఉన్నాయి, ఏమైనా కాఫీ జ్యూసెస్ తీసుకుంటే కూర్చొని రిలాక్స్ అవుతా. సో ఇదంతా కూడా పూల్ ఏరియా. మరీ పెద్దదేం కాదు, బట్ పూల్ ఉంది అని చెప్పుకోవడానికి. మార్నింగ్ టైంలో బాగుండొచ్చు. సో ఇదన్నమాట. ఈ బడ్జెట్కి ఓకేలే, దీనికన్నా మంచి పూల్స్ ఉంటాయి కానీ బడ్జెట్ హై వెళ్ళిపోద్ది. సో 2 డేస్కి 3600లో ఈ ఫెసిలిటీస్ అంటే ఓకేనే అనిపించింది నాకు. సో అది రూమ్ సంగతి. ఇప్పుడైతే మనం వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోవాలి. ఆల్మోస్ట్ 2:30 అవుతూ ఉంది టైము. ఏం తినలేదు, మనం నిన్న నైట్ తిన్నాము. ఏదో బాక్స్ కూడా తీసుకొచ్చాను నేను ఎయిర్పోర్ట్లో తిందామని, చపాతీనో ఏదో. సో అదైతే ఫస్ట్ తినేసి కాస్త ఎనర్జీ తీసుకొని బయటికి వెళ్దాం. మొత్తం ఇన్ఫర్మేషనే ఉంది ఈ వీడియోలో. కొంతమందికి బోరు కొట్టొచ్చు, కానీ ఎవరైతే ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే యూజ్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ ఏందనేది ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కాస్త తిని ఆ తర్వాత చూద్దాం. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. అన్నీ ఉన్నాయి, హాట్ వాటర్ కానీ, బాడీ వాష్, షాంపూ, A to Z అన్నీ వాళ్ళే పెట్టేస్తున్నారు. మన ప్యాక్ ఓపెన్ చేయాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫుడ్ తెచ్చుకున్నాను. అది ఎయిర్పోర్ట్లో తినలేదు. చపాతీ బాగానే ఉంది, 3 చపాతీ ఉన్నాయి, పొడి ఉంది ఎనఫ్. ఎక్స్ట్రా మనకి బనానాస్ కూడా ఉన్నాయి. అంతా కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చిందే, బాగానే ఉన్నాయి, ఏం పాడవలేదు. చపాతీ ఏం పాడవదులే 2 డేస్ అయినా కూడా. సో తినేసి అట్లీస్ట్ ఒక 1 అవర్ స్లీప్ వేసి ఈవినింగ్ పటాయా బీచ్లో కలుద్దాం. అక్కడంతా వైబ్ బాగుంటుంది. నైట్ వేరే వైబ్ ఉంటుంది, ఈవినింగ్ ఒక వైబ్ ఉంటుంది. కుదిరితే అన్నీ కూడా కవర్ చేసుకుని వద్దాం. సో చలో అక్కడ కలుద్దాం. యాక్చువల్గా ఒక 2 అవర్స్ పడుకొని 5 ఆ టైంకి వద్దాము బీచ్ రోడ్ దగ్గర. చాలా బాగుంటుంది, వాక్ వే కానీ అలాగే సన్సెట్ కవర్ చేయవచ్చు అనుకున్నా. కాకపోతే పడుకుంటే అస్సలు లేవబుద్ధి కాలేదు. ఇంకా 6 o'clock కూడా ఏదో బలవంతంగా లేచా అనమాట, వచ్చింది పడుకోవడానికి కాదు కదా అని చెప్పేసి. సో ప్రజెంట్ అయితే 7 అలా అవుతూ ఉంది. బీచ్ రోడ్లో ఉన్నాను. ఇక్కడ ఎలా ఉందో ఒకసారి లుక్ వేయండి. ఇప్పుడు వరకు మొత్తం ఇన్ఫర్మేషనే ఉండింది కదా. సో అలా ఒక వ్యూ అయితే చూడండి. ఎదురుగా కనిపిస్తుంది కదా వీధి, అది సెంట్రల్ పటాయా రోడ్ అనమాట. సో ఆ రోడ్లో నుంచి వస్తే మనకి ఈ పటాయా బీచ్ మెయిన్ ఎంట్రన్స్ అనుకోవచ్చు దీన్ని. సో చూస్తున్నారు కదా, మొత్తం డార్క్ ఉందిలే 7 o'clockకి. బట్ ఇటు సైడ్ అంతా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. నేను మొత్తం మీకు పటాయా సిటీ చెప్పాల్సిన అవసరమే లేదు, మొత్తం నైట్ లైఫే అనమాట. అవంతా మనం వేరే వీడియోలో కవర్ చేద్దాం. బట్ ఇప్పుడు ఒక ఓవర్ వ్యూ అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీకు ఒకటి ఐడియా వస్తుంది. యాక్చువల్గా ఈవినింగ్ టైం చాలా బాగుండేది వచ్చి ఉంటే ఈ కోకోనట్ ట్రీస్కి బీచ్ని చూస్తా. బట్ అవలా రేపు వద్దాం మనం. ఈరోజంతా పడుకోవడానికే సరిపోయింది. 2 అవర్సే కానీ నైట్ అంతా జర్నీ చేసాం కదా, సో లేవబుద్ధి కాలేదన్నమాట. ఇప్పుడు ఇలా ప్రశాంతంగా ఉంది కదా ఈ రోడ్డు.
7:30 అలా అవుతూ ఉంది టైము. ఫ్యామిలీస్ కూడా బాగా హ్యాపీగా వెళ్ళొచ్చు. కాకపోతే ఒక 2 అవర్స్ అలా ఆగారనుకోండి 9-9:30 దగ్గర నుంచి ఘోరం. ఇంకా మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసే ఉంటారు. కుదిరితే మనం నైట్ నేను వచ్చి చూపిస్తాను మీకు. అప్పుడైతే అసలు ఇటు సైడ్ రాకండి ఫ్యామిలీస్. మీకు నెక్స్ట్ వీడియోలో అలా మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో అది పటాయా బీచ్. నెక్స్ట్ ఈ పటాయా బీచ్ చివర్లో చాంగ్ బీచ్ పార్టీ అని చెప్పేసి ఏదో ఫుడ్ మార్కెట్ ఉంది ఇక్కడ. మీకు ప్రతి దగ్గర కూడా ఉంటాయి. అండ్ చాంగ్ అంటే మీనింగ్ ఎలిఫెంట్ అంట. థాయిలాండ్ నేషనల్ ఎనిమల్ అది. వాళ్ళ ఎకనామికల్గా కూడా చాలా హెల్ప్ చేస్తుందని విన్నాను నేను ఈ ఎలిఫెంట్స్ అనేవి. అండ్ ఈ ఫుటేజ్ అంతా కూడా ఆ లైట్స్ వల్ల గోప్రోలో ఏదో బ్లింక్ అవుతూ ఉంది. నాకే సరిగా నచ్చలేదు. బట్ ఏంటంటే ఇటువంటి ఫుడ్ మార్కెట్స్ మీకు చాలా చోట్ల ఉంటాయి. బ్యాంకాక్లో కానీ ఫుకెట్లో కానీ. మనం కూడా కుదిరితే ఏదో ఒకటి ట్రై చేద్దాం ఇక్కడ. అఫ్కోర్స్ నేనైతే నాన్ వెజ్ తీసుకోండి ఇక్కడ. చూద్దాం ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్ అలా. చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ కానీ ఈ మ్యాంగోస్ అన్నీ కూడా. ఫ్రూట్స్ అయితే చాలా ఉంటాయి ఇక్కడ. మ్యాంగో జ్యూస్ తీసుకున్నా. నాకైతే అంతేం అనిపించలా. చాలామంది బాగుంటుంది అన్నారు. ఏమో మరి. ఇప్పుడు రోడ్డుకి ఇటు సైడ్ నడుద్దాం. ఇందాకంతా బీచ్ వైపు నడిచాం కదా. ఇటు సైడ్ అంతా మనకి చూస్తున్నారు కదా ఇలా షాపింగ్ ఏరియా కానీ లేదంటే ముందుకు వెళ్ళే కొద్దీ క్లబ్స్ ఇవన్నీ ఉంటాయి. చూసుకుంటా వెళ్దాం. ఎదురుగా కనిపిస్తుంది కదా అదే సెంట్రల్ పటాయా మాల్. చాలా ఫేమస్ అనమాట పటాయాలో. మనకి బీచ్ ఎదురుగా ఉంటుంది. కాకపోతే మనకి మాల్స్ ఎంత ఫేమస్ ఇదైనా కూడా అది మనది లీస్ట్ ప్రయారిటీ. మన హైదరాబాద్లో కూడా తక్కువేం లేవు. సో అది కాదు మనం వచ్చింది. పదండి, మన పర్పస్ వేరు. అండ్ మీరు వినే ఉంటారు వాకింగ్ స్ట్రీట్, సోయాసిక్ స్ట్రీట్ అని చెప్పేసి. ఇవన్నీ కూడా శృంగారం వ్యాపారానికి చాలా ఫేమస్ అని చెప్పేసి చాలా వీడియోస్లో కూడా మీరు చూస్తూ ఉంటారు. నేను వ్యూస్ కోసం అలా చేస్తున్నారులే అనుకున్నా. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అసలు మనం వీడియోస్లో చూసింది 5% కూడా కాదు. ఆ లెవెల్లో ఉందన్నమాట ఇక్కడ. మధ్యపోయింది నాకు. సో దీన్ని బట్టి నాకు ఒకటైతే అర్థమైంది. ఇప్పుడే చెప్పేస్తున్నా. చాలామంది ఫ్యామిలీస్ పటాయాకి కోరల్ ఐలాండ్ ఇంకా వేరేవి చూద్దామని వస్తారు. మీరైతే అసలు రాకండి పటాయా. మీకు వేరేది ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి. అవి అన్నీ నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అని చెప్పేసి. అండ్ బ్యాచిలర్స్ వీళ్ళైతే దానికోసమే అనే ఇంటెన్షన్తో వస్తారు. మీరు అనుకున్న దానికన్నా 100% న్యాయం అవుతుంది అనమాట. మీకు నెక్స్ట్ వీడియోలో చూస్తే విజువల్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకో భయం కూడా ఉంటుంది, మనల్ని ఏమైనా మోసం చేస్తారా అని చెప్పేసి. వాటి గురించి అయితే నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో మీకు విజువల్స్ చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వీడియోనైతే ఇంతటితో ఆపేస్తున్నాను. ఎక్కువ లెంత్ అయింది ఇప్పటికే. సో ఇది థాయిలాండ్లో ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఎటువంటి సపోర్ట్ లేకుండా, టూర్ ప్యాకేజ్ లేకుండా ఎలా మనం మన తెలుగు స్టేట్స్ నుంచి థాయిలాండ్కి రీచ్ అయ్యి లోకల్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేసుకొని అలాగే హోటల్స్ బుక్ చేసుకోవచ్చు బడ్జెట్లో అని చెప్పేసి. అలాగే మీకు ఒక ఫస్ట్ ఇంప్రెషన్ చూపించాను సిటీ ఎలా ఉంటుంది ఈ పటాయా అని చెప్పేసి. అఫ్కోర్స్ మనం ఏం ఇంకా చూడలేదు. పటాయా సిటీని అంటేనే నైట్ లైఫ్ అనమాట. ఆ నైట్ లైఫ్ అంతా కూడా నేను వేరే వీడియోలో కవర్ చేస్తాను. ఇంతవరకు మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ అండ్ వీడియో నచ్చుంటే మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ ఏంటంటే మనకి పెద్ద బూస్ట్ ఇస్తుంది, రికగ్నిషన్ ఇస్తుంది. సో ఇన్ కేస్ నచ్చితే లైక్ చేయకుండా అయితే వెళ్ళకండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చలేదంటే ఓకే, డిస్లైక్ చేయవచ్చు. సో అది నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.